హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. ఇంకా ఈ రోజుకి వ్లాగ్ ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. సో భవిత్ హాయ్ చెప్పు. హాయ్. సో ఇప్పుడు టైం 6 అవుతుంది. నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? అవి చెప్తావా? లైక్ చేయండి, చెప్పు. షేర్, సబ్స్క్రైబ్. ఓకే, సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. సో ఇంకా ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ 2 లంచ్ చేసేసిన తర్వాతే ఇంకా దోశలకి అయితే నానబెట్టేసాను అనమాట. అంటే మినపప్పు, బియ్యం ఈ రెండే వేసుకుంటాను నేను. యాక్చువల్లీ చాలామంది అటుకులు ఇంకా మెంతులు అవేవేవో వేస్తారు, కానీ నేను ఒకసారి ట్రై చేశానండి. బట్ నాకేమంత అనిపించలేదు. అంటే కలర్ బాగా రెడ్గా కాలిపోవడం, అంటే అటుకులు మెంతులు వేసిన తర్వాత లేకపోతే చాలా దండిగా అనిపించేది. 2 అట్లకే 2 దోశలు తిన్నా చాలా ఫిల్లింగ్గా అనిపించేసేది అనమాట నాకు. ఇంకా అందుకనే ఎందుకు ఒకసారి చేశాను, వద్దులే మనం ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే బెటర్ అని అనిపించింది. ఇంకా సో మేమేంటంటే జస్ట్ ఒక గ్లాస్, ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పు తీసుకుంటామో దానికి నేను 2.5 గ్లాసెస్ బియ్యం వేస్తానమాట. అలాగా ఒక 5 to 6 hours అలా నానబెట్టేస్తాను. సో నేను ఆఫ్టర్నూన్ 2 o'clockకే నానబెట్టేసాను అనమాట. ఇంకా యాక్చువల్లీ ఆ రోజు లంచ్ అయిన తర్వాత మొత్తం గిన్నెలు అవన్నీ ఏమి క్లీన్ చేసుకోవడమే అవ్వలేదు వర్క్ ఉండడం వల్ల. ఇంకా 6 అయిందని చెప్పాను కదా. 6 o'clock తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఇంకా మొత్తం ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను అనమాట. నాకు ఆ సింక్లో ఆ గిన్నెలు అలా ఉంటే అస్సలు నచ్చదు. సో అంటే ఫస్ట్ అది చేసేసుకోవాలి. జనరల్గా నేను లంచ్ చేసేసిన తర్వాతే క్లీన్ చేసేస్తాను. బట్ ఆ రోజు ఎందుకు కొంచెం వర్క్ ఉండడం వల్ల అవ్వలేదన్నమాట. సర్లే తర్వాత చేద్దామని ఇంకా అలాగా పోస్ట్పోన్ అయిపోయింది. ఇంకా నేను లాగ్ ఆఫ్ అయ్యేసరికి ఇంకా చెప్పాను కదా 6 అయింది. అయిన తర్వాత ఫస్ట్ అయితే మొత్తం అది క్లీన్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ పప్పు అయితే నేను గ్రైండర్లో వేసేసాను. అంటే నేనేంటంటే ఫస్ట్ ఎలా ఆలోచిస్తాను, కొంచెం నా మైండ్లో ఎప్పుడు క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. అంటే ఫస్ట్ మనం ఆ గ్రైండర్లో వేసేసాం అనుకోండి, సో ఆ గ్యాప్లో మనం ఇంకేదైనా చేయొచ్చు. దాన్ని అలా మనం ఇప్పుడు గ్రైండర్లో వేసినప్పుడు ఆ పక్కనే ఉండాల్సినంత అవసరం లేదు కదా. సో అది మనం గ్రైండర్లో వేసేస్తే ఇంకా దాని పని అది చూసుకుంటుంది, అది చేసేస్తుంది. సో ఆ లోపు మనం ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు కదా అనే మైండ్లో ఎప్పుడు అలా ఒక 2-3 పనులు ఒకేసారి అదే టైంలో ఎలా చేయొచ్చు అని నేను చూసుకుంటాను. సో దట్ కొంతమందికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ కర్రీ చేసేసుకుందాం, లేకపోతే లంచ్ ప్రిపేర్ చేసుకొని, లేకపోతే డిన్నర్ ప్రిపేర్ చేసేద్దాం, ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవడం లాస్ట్లో అలా చేస్తారు. అది టైం వేస్ట్ కదా అనిపిస్తుంది నాకు. అంటే నా బిజీ స్కెడ్యూల్లో నేను ఇలా చేసుకుంటాను. అంటే వర్కింగ్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్గా ఎలా బ్యాలెన్స్ చేస్తాను అనేది సో ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. సో అందుకని చెప్తున్నాను అనమాట. సో ఆ గ్రైండర్లో వేసేసిన టైంలో అది దాని పైన చేస్తుంది కాబట్టి నేను సైమిల్టేనియస్గా ఇక్కడ కర్రీ కూడా చేసేస్తున్నా అనమాట. అంటే చాపింగ్ చేసేసుకుంటున్నా ఫస్ట్. నేను ఇక్కడ ఏంటి నైట్ డిన్నర్ కాబట్టి మాకు మ్యాక్సిమం చపాతీ ఉంటుంది నైట్. సో దాంతో ఒక కర్రీ అయితే చేస్తాను. ఇంకా ఈరోజు ఏంటంటే పాలక్ చపాతీ చేస్తున్నాను. లాస్ట్ వీక్ పాలకూర అయితే తీసుకొచ్చారు. బట్ ఈ న్యూ ఇయర్ 2 days పోయింది కదా, 2 days మేము బయటికి వెళ్ళాం కదా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి, ఇంకా అక్కడే తిన్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఈ వెజిటేబుల్స్ అయితే ఉండిపోయాయి అనమాట. సో
ఈ పాలకూరతో ఫస్ట్ హాఫ్ పాలకూరని ఇంకా పాలక్ చపాతీ చేసేద్దామని చెప్పి కట్ చేసేసాను. ఇంకా సైమల్టేనియస్గా ఏంటంటే ఆనియన్స్ ఇంకా టొమాటోస్ అవన్నీ కూడా చాప్ చేస్తాను. అరటికాయ కర్రీ అనమాట. సో సైడ్ డిష్కి అరటికాయ కర్రీ గ్రేవీ, మ్యాక్సిమం గ్రేవీసే చేస్తాను నేను చపాతీస్తో. సో గ్రేవీ కర్రీ అయితే చేసుకుంటున్నాను. చాలా సింపుల్. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే పాలక్ చపాతీ కోసం నేను పాలకూర ఒక 3 గార్లిక్, సాల్ట్ అంతే, ఈ 3 వేసి మంచిగా ఒక 2 minutes కూడా ఫ్రై చేయలేదు అనుకుంటా, జస్ట్ 1.5 minute ఫ్రై చేశాను అంతే. బికాజ్ అంటే దాంట్లో ఉన్న ఆ స్పినచ్, ఆ పాలకూరలో ఉన్నదంతా మనకు రావాలి అంటే అది గ్రీన్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. జస్ట్ 1 minute టాస్ చేస్తే సరిపోద్ది. అది కూడా మిక్సీ చేయడానికి కానీ అంతే, భవిత్కి కూడా పెట్టచ్చు కదా అనే సెన్స్తో నేను ఆ 1 minute కూడా జస్ట్ సాల్ట్ గార్లిక్తో టాస్ చేసుకున్నా అంతే అనమాట. సో అది చల్లారే లోపు ఇక్కడ నేను ఇంకా దోశలకి రుబ్బుతున్నాను కదా, అది కూడా గ్రైండ్ అయిపోయింది. సో అదంతా నీట్గా ఒక కంటైనర్ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా సాల్ట్ అదంతా ఏం వేయను, జస్ట్ ప్లేట్ పెట్టేసి ఫర్మెంటేషన్కి పెట్టేస్తాను, బయట వదిలేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఎంత రుబ్బు కావాలో అంత దాంట్లో సాల్ట్ వేసుకుంటాను అనమాట దోశలు. సో ఇంకా ఆ రుబ్బు పని ఆ రుబ్బు పని అయిపోయింది. అండ్ ఇటు మనం పాలకూరకు కూడా ఆల్మోస్ట్ ఇంకా పేస్ట్ అదంతా మిక్సీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఏంటి చపాతీస్. సో చపాతీ పిండి కలిపేస్తున్నా ఫస్ట్. ఎందుకు అనంటే ఇప్పుడు చపాతీ పిండి ఫస్ట్ కలిపేసామనుకోండి, ఆ పిండిని మనం ఎలాగో ఒక 15 minutes 20 minutes ఉంచుతాం పక్కన. సో ఆ 15-20 minutes నేనేంటంటే కర్రీ చేసేసుకుంటా. సో అక్కడ టైం మేనేజ్మెంట్ ఉంటుంది కదా. సో అది నేను అలా బ్యాలెన్స్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ మంచిగా పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాను. ఇంకా పక్కనే భవిత్ కూడా ఆ రోజు మా హస్బెండ్ కూడా చాలా వర్క్ ఉండింది, చాలా మీటింగ్స్, బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్లోనే ఉన్నారు. సో భవిత్ని చూసుకుంటూ మొత్తం అంతా చేసుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం ఇలానే ఉంటుంది, బికాజ్ తనకి ఈవినింగ్ కాల్స్ అవన్నీ ఉంటాయి. సో ఆఫ్టర్నూన్ అటు ఇటు కొంచెం ఫ్రీగా ఉంటారు, కానీ ఒక 1/2 hour 15 minutes to half an hour. బట్ మ్యాక్సిమం ఈవినింగ్స్ తను చాలా బిజీగా ఉంటారు, బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అన్నీ అప్పుడే ఉంటాయి. కాబట్టి నేనే భవిత్ని చూసుకుంటూ ఇలా నా నైట్ ఇంట్లో పనులు చేసుకుంటూ అలా మేనేజ్ చేస్తాను అనమాట. సో ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను. ఆ పక్కన ఇంకా పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నా కదా. ఇంకా కర్రీ కూడా నేను చాలా సింపుల్గానే పెట్టుకుంటానండి, ఎందుకంటే చపాతీస్తో మాకు గ్రేవీ కర్రీసే నచ్చుతాయి. నాకు ఫ్రై కూడా ఇష్టమే, కానీ మా హస్బెండ్కి గ్రేవీ కర్రీయే బాగా నచ్చుతుంది. సో మ్యాక్సిమం గ్రేవీ అయితేనే మనకు కూడా హెల్త్కి మంచిది. 10 సార్లు మనం ఫ్రైస్ చేసినా అది మనకి హెల్త్కి మంచిది కాదు, అండ్ చాలా టైం టేకింగ్ ఫ్రై చేయాలంటే. బట్ గ్రేవీ అయితే అలా కాదు, నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తాను, జస్ట్ ఏదైనా అంతే. మ్యాక్సిమం నైట్ ఇప్పుడు టైం ఉన్నప్పుడు మనం చేసుకున్నా పర్లేదు కదా, టైం లేనప్పుడు నేనైతే కుక్కరే బెస్ట్ ఆప్షన్ అని అనిపిస్తుంది, కుక్కర్లో వేసేస్తాను అనమాట. చాలా సింపుల్, అరటికాయ గ్రేవీ కాబట్టి జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా చిన్న టొమాటో మంచిగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసి అరటికాయలు కట్ చేసుకున్నాం కదా, ఒక్కటే అరటికాయ మా ఇద్దరికే కాబట్టి సరిపోతుంది. అది కూడా లాస్ట్ వీక్ కొంచెం మా రిలేటివ్స్ వస్తే అరటికాయ బజ్జీ వేద్దామని చెప్పి తీసుకొచ్చారు 2. సో ఒకటి వేసాను, ఒకటి ఉండిపోయింది కదా, ఒకటి మేము ఇంకా చపాతీస్తో కర్రీకి చేసేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా అరటికాయ వేసిన తర్వాత జస్ట్ ఒక 2 minutes మంచిగా కలిపేసి కారం వేసేసి ఒక చిన్న గ్లాస్, ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేస్తానన్నమాట. ఏ గ్రేవీ కర్రీ అయితే అయినా నేను ఇలానే చేస్తాను.
నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లు, మసాలాలు ఏం వేయొద్దు, వేయకుండా కూడా చాలా బాగుంటుంది. ఇలానే అసలు యాక్చువల్లీ న్యాచురల్గానే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా వేస్తున్నారు అని అంటే ఒకసారి వేయకుండా ట్రై చేయండి. మేబీ నేను ఎప్పుడు లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పుంటాను, మళ్ళీ చెప్తున్నా. సో మొత్తానికి అలా ఒక 3-4 విజిల్స్ అయితే వేయించేస్తానమాట. ఇంకా అయిపోయింది, కర్రీ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు చపాతీస్ చేస్తున్నాను. నేను ఎప్పుడు లేయర్డ్ చపాతీస్ చేస్తాను. చపాతీస్ చేయడం నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నా. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నైట్ మ్యాక్సిమం చపాతీసే ఉంటాయి. ఒకవేళ ఆఫ్టర్నూన్ అన్నం ఉండిపోతే మేము అన్నం మాకు పెట్టేసేవాళ్ళు, తినిపించేసేవాళ్ళు. కానీ మ్యాక్సిమం చపాతీసే ఉంటాయి అన్నమాట. సో ఇంకా పెళ్ళయిన తర్వాత నేను మా నాన్నమ్మ దగ్గర పిండి కలపడం దగ్గర నుంచి పామడం అవన్నీ చూసి నేర్చుకున్నా. సో నాకు కూడా చపాతీస్ మంచిగా సాఫ్ట్గా చేయడం వచ్చనమాట. సో బాగుంటాయి. సో ఇంకా ఏం చేసినా పక్కనే స్టవ్ పెనం కూడా వేసేసుకున్నాను. బికాజ్ నేనేంటంటే పాముతో కాల్చేస్తాను అనమాట. ఇది వరకు మొత్తం అన్నీ పామేసి అప్పుడు కాల్చేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీదే చేసేస్తున్నాను అలాగా. సో పక్కనే ఉండి కాల్చేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పి సో అలా చేస్తున్నా. ఇంకా భవిత్ కూడా అక్కడే కూర్చున్నాడు. నేను ఇటువైపు పని చేసినప్పుడు అటువైపు కూర్చోబెడతాను భవిత్ని. లైక్ లెఫ్ట్ సైడ్ పని చేసినప్పుడు రైట్ సైడ్ కూర్చోబెడతా, రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ కూర్చోబెడతాను అనమాట. ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఒకవేళ అంటే వాడు క్రాంకీగా ఉండి వాడు ఆడుకోవడానికి ఇష్టపడట్లేదు, వాడికి నాతో ఉండాలి అని అనిపిస్తుంది అని నాకు అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా వాడిని నా దగ్గరే ఉంచుకుంటాను. బట్ జాగ్రత్తగానే చూస్తాను అనమాట. ఒక ఐ ఎప్పుడు వాడి మీద ఉంటుంది, ఏం చేస్తున్నాడు ఏంటి అని. సో ఇంకా చపాతీస్ అయితే పామేసి కాల్చేస్తున్నాను. భవిత్ ఏంటంటే వాడికి ఈవినింగ్ చెప్పాను, నా షార్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఐస్ క్రీమ్ చేశాను. ఐస్ క్రీమ్ కూడా ఎలా అంటే యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేశాను నేను 2 months బ్యాక్. సో అది మేము వెళ్ళి వచ్చేసరికి కూడా బాగుంది. బికాజ్ అది ఫ్రై చేసి పౌడర్ చేసింది కాబట్టి చాలా బాగుంది అనమాట. అది వాడిప్పుడు సెర్లాక్ లాగా చేస్తుంటే వాడు తినట్లేదు. అందుకని నేను ఏం చేశాను అంటే మిల్క్ ఒక 1.5 ప్యాకెట్ మిల్క్ వేసేసి ఆ మిల్క్లో బెల్లం ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసి మంచిగా దగ్గరకు చేసి ఐస్ క్రీమ్ మౌత్లో వేసి ఫ్రీజ్ చేసేసాను అనమాట. వాడు మార్నింగ్ నుంచి అలా అడుగుతూనే ఉన్నాడు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ గోల. అదే షార్ట్ వీడియోగా కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయి అంటే చూడండి. ఫన్నీగా అనిపిస్తుంది. పిల్లల మాటలు కూడా చాలా మందికి ఒక థెరపీ లాగా. సో అందుకని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఒకసారి షార్ట్స్ కూడా చూడండి. సో ఇంకా ఒక ఫస్ట్ చపాతీ అయితే కాల్చేసాను. భవిత్కి కొంచెం ఆకలి వేస్తుంది కదా అని చెప్పి వాడికే తినిపిస్తున్నాను. అండ్ వాడికి పాలక్ చపాతీ ఇవ్వడం తినిపించడం ఇదే ఫస్ట్ టైం. తింటాడో తిండో అనుకున్నాను. బట్ ఆకలేస్తుంది అనుకుంటా, తిన్నాడు. అది కూడా హాఫ్ ఎంతో జస్ట్. నేను చెప్పాను కదా లేయర్స్ చపాతీయే చేస్తానని. సో అదేంటంటే అలా చేయడం వల్ల పిల్లలకి పెట్టడానికి ఇప్పుడు పొరల్లా వస్తాయి కాబట్టి సో ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అలా తినిపించవచ్చు అనమాట. వాళ్ళకి కూడా చూ చేయడానికి అండ్ మింగడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ డైజెషన్ కూడా బాగుంటుంది. మనం నార్మల్ చపాతీ పామేసి అది చిన్నగా పెడితే వాళ్ళకి ఏంటంటే అది నవలడానికి కూడా కొంచెం పిల్లలకి, మనకు పర్వాలేదు పెద్దవాళ్ళకి ఏం కాదు కానీ పిల్లలకు కొంచెం ఇబ్బంది పడతారు అని నాకు అనిపిస్తుంది. సో ఐ ప్రిఫర్ దిస్ లేయర్స్ చపాతీ ఓన్లీ. సో ఇదే చేస్తానన్నమాట. మొత్తానికి ఇంకా ఒక పక్క పాముతూ కాలుస్తూ పక్కన భవిత్కి తినిపిస్తూ అలాగా సైమల్టేనియస్గా 3 పనులు చేస్తున్నాను. అలాగా మొత్తానికి ఇంకా చపాతీస్ అన్నీ కాల్చేసి వాడికి కూడా తినిపిస్తున్నాను అనమాట. సో అది
ఐ మీన్ ఇప్పుడు నేను ఎందుకు ఇవి ఇలా షేర్ చేస్తున్నానంటే ఇప్పుడు మనకి టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి మార్నింగ్ త్వరగా లేవలేకపోతాను అనమాట. సో అక్కడే ప్రాబ్లం వస్తుంది. మనం తొందరగా లేచేస్తే అసలు ఇంత హడావిడే ఉండదు మార్నింగ్ టైమ్స్. అలానే ఈవినింగ్ కూడా ఒక ఇది పెట్టుకొని, అంటే ఈ టైంలో ఇలా చేయాలి, ఈ గ్యాప్లో మనం ఇప్పుడు టైం దొరికింది కదా ఇది చేసేస్తే ఓకే. సో అలా మనం ఆలోచించుకోవాలన్నమాట. మనం ఒక తర్వాత ఒకటి మెల్లిగా చేస్తే పడుకునేసరికి చాలా లేట్ అయిపోద్ది. అంటే జనరల్గా ఉన్న ఆడవాళ్ళకి చెప్తున్నా అనమాట. ఇప్పుడు నాకంటే ఎలాగో లేటే అనమాట. సో తొందరగా పనులు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మేబీ దిస్ కుడ్ బి హెల్ప్ఫుల్ అని నా ఫీలింగ్. సో అందుకని నేను చెప్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు నచ్చితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా లైక్ నేను చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏంటి, అండ్ వర్క్ అండ్ ఇల్లు అదంతా ఎలా మేనేజ్ చేస్తాను కూడా నేను షేర్ చేస్తాను మీకు. ఓకేనా? సో అదనమాట. ఇంకా చూసారు కదా, చపాతీస్ అన్నీ కాల్చేసాను. భవిత్కి ఒక హాఫ్ చపాతీ, వాడు ఎంత తింటే నేను ఫోర్స్ చేయట్లేదు అనమాట. ఈ మధ్య వాడు సరిగ్గా తినట్లేదు. చెప్పాను కదా ఇయర్ ఇన్ఫెక్షన్ అయింది అని. సో కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో నేను వదిలేస్తున్నాను. సర్లే వాడు ఎంత తింటే అంత తిని అని చెప్పి ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే సర్వ్ చేసి ఇచ్చేసాను. అండ్ ఇక్కడేమో నేను కూడా తినేస్తున్నాను అనమాట. అంటే చూపిస్తున్నాను అనమాట ఇలా లేయర్స్గా వస్తుంది అని చెప్పి. సో అలా చూపిస్తున్నాను. ఇంకా ఏముంది, తర్వాత మిల్క్, మెయిన్ భవిత్కి పాలు ఉండాలి. నైట్ ఒక 2 times అలా లేస్తాడు. సో అందుకని నైటే నేను పాలు మరగబెట్టేస్తాను అనమాట. ఒక 2 packets కానీ ఒక 1.5 packet కానీ ఎక్స్ట్రానే మరగబెట్టుకుంటాను. బికాజ్ వాటికి వేడిగా గోరువెచ్చగా తాగడమే అలవాటు. అండ్ ఇప్పుడు చలికాలం కాబట్టి అదే మంచిది కూడా. ఇంకా మరగబెట్టేసి ఉంచేసుకుంటాను. వాడు లేచినప్పుడు నేను ఆర్ మా హస్బెండ్ ఇద్దరిలో ఎవరో ఒకరు లేచి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత బాటిల్లో వేసి ఇచ్చేస్తామన్నమాట. సో అది ఇంకా సో చూసారు కదా, ఇదన్నమాట ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్. ఇంకా అయిపోలేదు, ఇంకా ఇల్లు మొత్తం క్లీనింగ్ ఉంది. ఇంకా ఇప్పుడు ఏదైతే వీడియో రికార్డ్ చేశానో అది ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత మంచిగా ఫేస్ వాష్ చేసుకొని అలా అప్పుడు ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనేది ఇంకా స్టాప్ అవుతుంది. మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్. సో మీరేం చేయాలి, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.